శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మా ప్రసీదమ్మ పుట్టినరోజు అండి. ఈరోజు వేడుక మీ సమక్షంలో చేయాలి అని లైవ్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై లైవ్ అండి. శ్రీమాత్రే నమః. మీరందరూ పుట్టినరోజులు ఎలా చేసుకున్నారు, తర్వాత మీ పిల్లలకి ఎలా పుట్టినరోజులు చేస్తారు అనేది ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. శ్రీమాత్రే నమః. నేను చేసే పుట్టినరోజులు ఈ రకంగా ఉంటాయండి, మీరు లైవ్లో వీక్షించవచ్చు. శ్రీమాత్రే నమః. ప్రసీదమ్మ 9వ సంవత్సరం పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిందండి. మా అమ్మాయి పేరు షణ్ముఖ లక్ష్మీ లలిత ప్రసీద. ప్రసీద అని పిలుస్తూ ఉంటాము. అయితే 1 2 3 4 5 6 7 8 9 10 10వ సంవత్సరంలో అడుగుపెట్టింది కాబట్టి 10 ఒత్తులు వేసి నేను మా అమ్మాయి చేత వెలిగిస్తాను. ఓం శ్రీమాత్రే నమః. శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. హాయ్ అండి, వెల్కమ్ టు మై లైవ్. ప్లీజ్ కామెంట్ చేయండి, మీరు ఎవరో నాకు తెలుస్తారు. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. మా అమ్మాయి పేరు షణ్ముఖ లక్ష్మీ లలిత ప్రసీద. ప్రసీద అని పిలుచుకుంటామండి మేము. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు లైవ్లో మీ అందరికీ చూపించాలి అని లైవ్ చేస్తున్నాను. నా లైవ్ చూస్తున్న మీరు అందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి. మీరందరూ పుట్టినరోజులు ఎలా జరుపుకుంటారు అనే విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎలా పుట్టినరోజులు జరుపుకుంటారు అనేది నాకు ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. మీరు ఏదైనా కామెంట్ చేసినట్లయితే నేను మాట్లాడడానికి అవకాశం కుదురుతుంది. శ్రీమాత్రే నమః. మా అమ్మాయి 10వ సంవత్సరంలో అడుగుపెట్టింది కాబట్టి 10 దీపాలు తీసుకున్నానండి. చూసారు కదా. అయితే ఉంటే ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె అన్నమాట. మన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగానే మా పిల్లలు పుట్టినరోజులు చేస్తూ ఉంటామండి. నేను మా పెళ్లి రోజులు కూడా మేము మన పద్ధతి ప్రకారమే చేస్తాను. శ్రీమాత్రే నమః. ఇది కొబ్బరి నూనె అండి. 8 నెంబర్ వీక్షిస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయటం లేదు. ప్లీజ్ మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేసినట్లయితే నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. శ్రీమాత్రే నమః. లోకహితము కోరి నేను వీడియో చేస్తున్నాను. అందరూ బాగుండాలి అనేసి. మనం బాగుండాలి అంటే మన పద్ధతులు ఏమేమి మార్చుకోవాలి అనేది మనం గ్రహించుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఆడంబరాలకు వెళ్ళిపోయి మన ధర్మమైనటువంటి మన సనాతన ధర్మాన్ని వదిలి పాశ్చాత్య దేశాల సంస్కృతి సంప్రదాయాలకు అలవడి గొప్పగా ఉంటుంది కదని ఆ పద్ధతులను అలవర్చుకుంటున్నారు. మాకు 2013లో మ్యారేజ్ అయిందండి. 2014లో బాబు పుట్టాడు. 2016లో పాప పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము తిథుల ప్రకారంగానే చేసుకున్నామండి. మా పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి. కామెంట్లు ఆగిపోయినాయి అంటారా?